నేను ఇట్లనే ఉంటా, నేను క్యాజువల్గా మాట్లాడినా, దాన్ని మీరు ఇంకో లెక్కన తీసుకున్నారు. ఎందుకు? నన్ను అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి. నేను చెప్పింది మీకు నచ్చితే ఓకే, లేకపోతే మీ కర్మ. నేనేం తప్పు చేయలేదు. ఏదో నవ్వించే ప్రయత్నంలో 2 మాటలు దొర్లు ఉండొచ్చు. దానికి ఇంత సీరియస్ ఎందుకు? మేమందరం సరదాగా ఉంటామా, మీకేం తెలుసు మా రిలేషన్ అని చెప్పి ఉల్టా అవుతున్నాడట నవ్వుల రాజా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ సార్. మరి రాజేంద్ర ప్రసాద్ సార్కు ఏందో తెలియదు కానీ మొన్నట్లా డేవిడ్ వార్నరు, ఇప్పుడు మొన్న ఎస్వి కృష్ణారెడ్డి సార్ పుట్టినరోజు 7 అయ్యే కదా, అందులో నోరు జారి నరం లేని నాలుకకు పని చెప్పుడుతోని పెద్ద పంచాయతీకి దారి తీసింది. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఈయన అన్న మాటలు, ఈయన తిట్టే తీట్లు. మరి ఏందో వార్త పురాగా చూద్దాం పాండ్రి. ఇక మొన్నట్ల డైరెక్టర్ అయినటువంటి ఎంతో సక్సెస్ఫుల్ సినిమాలను ఇచ్చినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి సారు పుట్టినరోజు 7 అంగరంగ వైభవంగా అద్భుతంగా కన్నుల పండుగ అయింది. సరే పుట్టినరోజు మంచిగా అయితే ఇంట్లో టాపిక్ ఏందయ్యా అంటే హాట్ టాపిక్ అయింది అయ్యా మన నటకిరీటి నవ్వుల రాజా రాజేంద్ర ప్రసాద్. ఈ మధ్యకాలంలో రాజేంద్ర ప్రసాద్ సార్కు ఏమైందో ఏమో తెలియదు కానీ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుకుతున్నాడు. ఇక అలీ సార్ను లాకొడక అనుకుంటా, వెనకాల ఉన్నటువంటి మురళీమోహన్ సార్ను కూడా సిగ్గున్నది అనుకుంటా, ఇటు పక్కన అప్పుడే వచ్చినటువంటి రోజా మేడంను కూడా దాన్ని హీరోయిన్ గా చేసింది నేనే అని చెప్పనుడు, తర్వాత పాతకాలం హీరోయిన్ అయినటువంటి రవలి మేడంను కూడా బాడీ షేమింగ్ గురించి మాట్లాడు. ఇట్లా 1 కాదు 2 కాదు, నరం లేని నాలుకకు పని చెప్పి నవ్వుల పాలయ్యిండయ్యా ఈ నవ్వుల రాజా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. ఇక దీని మీద అలీ సార్ కూడా మళ్ళా రియాక్ట్ అయ్యిండు. ఆయన ఏదో బిడ్డ పోయిన కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు, ఈ మధ్యనే జరట్లా స్టేజీల మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు, ఏదో కొంచెం సంతోష పెడదామనే మాటల్లో క్యాజువల్ గా అన్నదే తప్ప దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకొని ఇష్యూ చేసుకోవద్దని చెప్పి ఉదార్థమైనటువంటి గొప్ప మన స్వభావాన్ని సాటుకున్నటువంటి అలీ గారికి టేక్ బో అనుకుంటా కొంతమంది ఎడ్డిచ్చినట్టే కామెంట్లు పెడితే, ఇంకొంతమంది కార్తీకులేం దురద కందకెందుకు తిట్టించుకున్నాడు ఆయన్నే ఓపెన్ గా ఈడో పెట్టిండు కదా మళ్ళా మీకేం దోబుడా అయింది అనుకుంటా ఇంకొంతమంది కామెంట్లు ఈ తీరుగా పెడుతున్నారు. ఇక శివరాకర్కి చాలా మంది జర్నలిస్టు మేధావులు సినిమా రంగంలో కూడా చాలా మంది రాత్రులు ఫోన్లు చేసుకుని గీ ముచ్చట మీదనే మాట్లాడుకున్నారట. అయ్యో ఏందయ్యా ఈ రాజేంద్ర ప్రసాద్కి ఏమైంది, ఈ మధ్య కాలంలో మొన్ననేమో డేవిడ్ వార్నరు, ఇప్పుడేమో వీళ్ళు ఏది పడితే అది నోటుకి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇట్లా ఈయన మాట్లాడుతున్నాడు, ఈయనకి ఏమైతున్నది, మానసిక స్థితి చక్కగా ఉన్నదా లేదా, లేకపోతే డబ్బు బాగా వచ్చిందనే అహంకారంలో ఉన్నాడా, లేకపోతే నేను సంపాదించుకున్న పేరు ఇంతకన్నా ఇంకేం కావాలి, వీళ్ళు ఉంటేంది పీక్తేంది, సమాజంతో నాకేం పని అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నాడా. ఎందుకంటే సమాజంలో ఒక సెలబ్రిటీ స్థాయిలో ఒక గొప్ప నటునిగా ఇంత కీర్తి ప్రతిష్టలను సంపాదించి చిన్న చిన్న విషయాలకు నోటి దూలతోని ఎందుకయ్యా ఇంతగానం కష్టపడి సంపాదించుకున్న పేరును నాశనం చేసుకుంటున్నావు అని చెప్పి ఇంకొంతమంది కామెంట్లు పెడితే, ఇక దీని మీద తీర్మార్ మల్లన్న ఊకుంటాడు. నిప్పులు చెరుగుడు కాదు చెడుగుడు ఆడిండయ్యా రాజేంద్ర ప్రసాద్ను. ఇక తీర్మార్ మల్లన్న మాట్లాడుకుంటా అలీ మీద గంత నీచమైనటువంటి కామెంట్లు పెడతావా, నువ్వు అసలు మనిషివేనా, నీకు అసలు ఏం బుద్ధి ఉన్నది, నీకు అసలు తెలివి ఉన్నదా, అలీ ఒక ముస్లిం బిడ్డ, రాజేంద్ర ప్రసాద్ అనే ఒక అవలగాడు పాల్తుగాడు అలీ మీద గిసొంటి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడతాడు. రాజేంద్ర ప్రసాద్ నువ్వు అసలు మనిషివేనా గాడిదవా, నువ్వు అన్న మాట ఒక చిరంజీవినో బాలకృష్ణనో అనగలవా, వీడు మా పేదోడు కాబట్టి మా ముస్లిం మైనారిటీ వర్గాల బిడ్డ కాబట్టి నువ్వు అట్లా మాట్లాడుతున్నావా, ఒక మహిళా నేత అయినటువంటి రోజా మీద అట్లెట్లా మాట్లాడతావు, అసలు నీకు సిగ్గున్నదా, నువ్వు మనిషివేనా, ఎవడ్రాబాయ్ నువ్వు అని చెప్పి గింత బలుప కింద స్థాయి వాళ్ళంటే నీకు అంత సులకన్నా. అరే అలీ దగ్గర 1200 సినిమాలు చేసిండా, అటువంటి వ్యక్తి మీద ఇటువంటి మాటలు నువ్వు ఇంత స్థాయిలో ఉండి ఎట్లా మాట్లాడుతున్నావు అని గట్టిగానే గరానికి వచ్చిండు. కాకపోతే ఇక్కడ మామూలుగా మనం అనుకోవాల్సిన పాయింట్ ఏందనంటే అట్లా రాజేంద్ర ప్రసాద్ గారు తీర్చేటప్పుడు అలీ గారు కూడా మంచిగా సంబరంలా నవ్వుతున్నాడు అయ్యా. కాకపోతే ఏందనంటే వాళ్ళు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, బగ్గ రిలేషన్ ఉండొచ్చు, ఏదేమైనా కూడా పబ్లిక్ డొమైన్ లకు వచ్చినప్పుడు స్టేజ్ల మీద పెద్ద పెద్ద బహిరంగ సభలల్లా మైకుల ముందర మాట్లాడేటప్పుడు ఎంత దోస్తాని ఫ్రెండ్షిప్ బాగా జాన్ జిగ్రీ అయినా సుతం చుట్టూ ఉన్న సోషల్ మీడియాను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి తప్ప నువ్వైనతోని మటన్ కలిసి తిని బొక్కలు మెళ్ళ వేసుకున్నట్టు బహిరంగ ప్రదేశాలల్లో ఇట్లా అడ్డగోలు కామెంట్లు పెట్టొద్దు, అడ్డగోలు మాటలు మాట్లాడొద్దు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే లెఫ్ట్ అండ్ రైట్ నెటిజన్లు ఏకి పారెత్తున్నారు. ఎందుకంటే అప్పట్లో దొంగనా మూకోడుక అని చెప్పి డేవిడ్ వార్నర్ అన్న సంగతి తెలిసింది. రాబిన్ హుడ్ సినిమా ఫంక్షన్లు అయినా ముచ్చటే తర్వాత రాజేంద్ర ప్రసాద్ మాటలు మాట్లాడిన ప్రభావంతో సినిమా మీద జరంత ఎఫెక్ట్ గట్టిగానే పడ్డది. ఇక సరే ఏం సార్ ఇట్లా మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా
అట్లా మాట్లాడొద్దు కదా, మీరు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు ఎందుకు ఇటువంటి మాటలు కామెంట్లు చేస్తున్నారు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ సార్నే డైరెక్ట్ గా అడిగితే రాజేంద్ర ప్రసాద్ సార్ మాత్రం చాలా తాపీగా చెప్తున్నాడు. నేను స్టేజ్ మీద సరదాగా మాట్లాడుతుంటా, నా నైజం అది, నేను ఎప్పుడైనా గిట్టనే ఉంటా, పక్కకు పోయినా గదే తీరుగా సరంగా ఉంటా, మీకు వచ్చిన నొప్పింది, దాన్ని తప్పుగా ఎందుకు తీసుకుంటున్నారు, మీరు అందరూ కావాల్సుకొని దాన్ని వేరే వేరే అర్థాలకు తీసుకుపోతున్నారు, అట్లా మీరు అర్థం చేసుకుంటే మీ కర్మ, నేను మాత్రం ఇట్లనే ఉంటా, ఎవ్వలేమనుకున్నా ఐ డోంట్ కేర్ అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ సార్ రిటర్న్ కౌంటర్ ఇచ్చిండు. అయ్యా ఏందో ఏమోనోళ్ళ అసలు పెద్దలు అనుకొని సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వీళ్ళు ఇంత అధ్వానంగా ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ప్రవర్తన చేస్తున్నారు అర్థం కాకుండా ప్రతి ఒక్క సినిమా పేచకుడైతే అయోమయంలో వాడుతున్నారు అయ్యా వీళ్ళు మాట్లాడే మాటల మీద.